Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. అంతగా ప్రాధాన్యత లేని లో స్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ ఆర్ఆర్ని ఓడించింది. దీంతో కేకేఆర్ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. మరి ఈ మ్యాచ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం రండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ మొదటి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ వికెట్ ని కోల్పోయింది. దీంతో తొలి మ్యాచ్ ఆడుతున్న క్యాడ్మోర్, కెప్టెన్ సంజు శాంసన్ నిదానంగా ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. ఈ దశలో రియాన్ పరాగ్, అశ్విన్లు ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. అడపాదడపా షాట్లు కొడుతూ బౌండరీలతో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. కానీ ఇన్నింగ్స్ కుదురుకుంది అనుకున్న టైంలో అశ్విన్ అవుట్ అవడంతో ఇక వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. దీంతో ఆర్ఆర్ 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. రియాన్ పరాగ్ ఒక్కడే 48 పరుగులు సాధించాడు. త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా వరుసగా వికెట్లను కోల్పోయింది. ప్రభసిమ్రాన్, రస్సో, శశాంక్ సింగ్, బైర్స్టోలు విఫలమవడంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కెప్టెన్ శామ్ కరన్ అద్భుత బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ని నిర్మించాడు. జితేష్ శర్మ, అశుతోష్ శర్మలు కూడా సహకరించడంతో మ్యాచ్ ని ముగించాడు. ఆల్రెడీ ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్న పంజాబ్ ఈ విజయంతో కొంత ఊరట చెందింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న శామ్ కరన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.